హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే మన పెద్దవాళ్ళు చేసే పాతకాలం నాటి రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. ఈ రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందో హెల్త్ పరంగా కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఈ రెసిపీ నేను చాలా సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అదే కంద పులుసు. ఈ చలికాలం దీన్ని తినడం వల్ల బోలెడని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో కాస్త ఆయిల్ వేసుకొని హీట్ అయినాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి కమ్మగా పోపు పెట్టుకోవాలి. చాలామంది కంద పులుసుని ముందుగా కంద వండి కుమ్మరించుకొని తర్వాత ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అది కాస్త లేట్ ప్రాసెస్ కాబట్టి నేను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఈ రెసిపీ కూడా చూపిస్తున్నాను. ఈ పోపు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఎర్రగా వేగిన తర్వాత మాత్రమే కట్ చేసి పెట్టుకున్న ఒక ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, చిటికెడు ఇంగువ కూడా వేసేసుకొని పోపుని ఇంకొకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెసిపీలో ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయినాక కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కందని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా టాస్ చేసేసుకొని మూత పెట్టుకొని సన్నని మంట మీద కొద్దిసేపు మగ్గనివ్వాలి. మనం ప్రెషర్ కుక్కర్లో తయారు చేస్తున్నాం కాబట్టి ఈ కంద పులుసు తొందరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా ఇలా మూత పెట్టుకోవడం వల్ల కంద ముక్కలు కాస్త సాఫ్ట్గా అవుతాయి. మిగతా ముక్కలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి వాటిని లేటుగా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, టమాటా ముక్కలతో పాటు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసేసి మరోసారి బాగా టాస్ చేసేసుకొని చిక్కగా పిండుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కంద పులుసు మనం మామూలుగా చేసుకునే పప్పుచారు, సాంబారు ఉంటుంది కదా, అంత లిక్విడ్గా కాకుండా అలానే థిక్ కన్సిస్టెన్సీలో కాకుండా మీడియంగా ఉంటుంది. దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడా కారము, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసేసుకొని మరొకసారి గెరిటితో బాగా మిక్స్ చేసేసుకొని మంటని పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రెషర్ మీద ఒక్క విజిల్ రానివ్వాలి. ఒక్క విజిల్ ఎలా సరిపోతుంది అనుకుంటారేమో, మనం కంద ముక్కల్ని విడిగా కాస్త మగ్గించుకున్న తర్వాతే మిగతా ముక్కల్ని యాడ్ చేసుకున్నాము. అవి కూడా కాస్త మగ్గిన తర్వాతే పులుసు పిండుకున్నాం కాబట్టి ఒక్క విజిల్ వచ్చినా చాలు, చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. మీకు డౌట్గా ఉంటే నేను గెరిటితో ఒకసారి పైకని చూపిస్తాను చూడండి. ఈ ముక్కల్ని మనం స్పూన్ పెట్టి ప్రెస్ చేయగానే చాలా సాఫ్ట్గా దిగిపోతుంది స్పూను. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక విజిల్ రాణించుకోవచ్చు, కానీ అప్పుడు మరీ ముక్కలు చిదిరిపోయినట్టుగా నోటికి అస్సలు తగలకుండా ఉంటాయి. కాబట్టి ఒక్క విజిల్ రాణించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మంటని మరోసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఈ కంద పులుసు మరింత రుచిగా రావడం కోసం దీంట్లో మరో ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తున్నాను. అదేనండి, కొద్దిగా బెల్లాన్ని వేస్తున్నాను. ఈ కాస్త బెల్లానికే కూరేమి తీయగా రాదు, పైగా కమ్మగా కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే చింతపండు పులుసు పిండి చేసే వంటల్లో కొద్దిగా బెల్లం వేసామనుకోండి, వాటి రుచి, కమ్మదనము ఇంకా పెరుగుతాయి. ఇలా చిక్కబడ్డ ఈ పులుసుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందంటే అన్నం మొత్తం మరో కూరతో పని లేకుండా కడుపు నిండా తృప్తిగా ఈ కూరతోనే తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది మరి ఈ కంద పులుసు. కాబట్టి ఈ చలికాలంలో ఈ కంద పులుసుని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.